హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ రవీందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా సార్, బాగున్నారు సార్. గ్రేట్. సార్, ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్సీ ఈ ఎలక్షన్స్ ఏదైతే జరిగినాయో అందులో మన బీజేపీ 2 సీట్స్తో గెలిచిందని చెప్పొచ్చు, విజయం సాధించిందని చెప్పొచ్చు. మరి దీని తర్వాత ఎలక్షన్స్లో వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది, మీ వ్యూహం? ఖచ్చితంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో విజయం సాధించడం ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకం. అండ్ ఇక్కడ అంటే ప్రజల్లో ఒక నిజమైన చైతన్యం వచ్చిందనే ఒక భావన కలిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి మొన్న టీచర్స్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇది 2 ఎమ్మెల్సీకి సంబంధించింది. అంటే జనరల్‌గా ఏందంటే ఒక ఎలక్షన్‌లో వీళ్ళిద్దరు అంటే ఉద్యోగులు అండ్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ వీళ్ళు ఒక ప్రధాన పాత్ర వహిస్తారు. ఎందుకంటే ఒక చైతన్యం రావాలంటే ఇక్కడ నుంచే మొదలవుతది. సో, ఇదొక మా పార్టీకి మా పార్టీకి గాదు, తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి ఫలితాలు ఒక శుభ సూచకంగా భావిస్తున్నాం. ఇక వ్యూహాలు అంటే ఖచ్చితంగా ఇంకా మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం మనం. ఎప్పుడు పడిపోతుందో తెలుస్తలేదు. అంటే వాళ్ళకి కూడా భారం మోయలేకపోతున్నారు. సో, ఖచ్చితంగా ఒక మంచి వ్యూహాలతో రానున్న రోజుల్లో ఒక మంచి మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం బీజేపీ పార్టీ. గ్రేట్ సార్. అలాగే రీసెంట్గా మన శ్రీధర్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేశాయి, అందుకే గెలిచింది అని అంటున్నారు. ఏం చెప్తారు? ఏం లేదండి. ఇప్పుడు ఏంది ఓడిపోయిన ప్రతిసారి ఇలా మాట్లాడడం అనేది ఇక వాళ్ళకే వదిలేస్తున్నాను. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు చాలా ఒక మంచి నాయకుడు. వాస్తవం చెప్పాలంటే ఒక ఒక క్రెడిబుల్ పర్సన్. ఆయన విద్యావంతుడు కానీ మేబీ రాజకీయ నాయకుడు కావచ్చు. కానీ అలాంటి వ్యక్తి నోట్లో నుంచి ఇలాంటి మాట రావడం ఖచ్చితంగా ఈరోజు రాజకీయ వ్యవస్థలో అదొక ఒక మనం దాన్ని చెప్పలేం, మాటల్లో చెప్పలేం. అయితే సరే, ఇప్పుడు ఒకసారి చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది కానీ ఎప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్‌తోని పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ బీఆర్ఎస్‌తోని పొత్తు పెట్టుకోలేదు. వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. సో, అది ఖచ్చితంగా అది కాదు. ఇయాల అవసరం లేదండి బీజేపీతోని పొత్తు. మేము మేము పొత్తు పెట్టుకున్నది ప్రజలతోని. ప్రజలు మాతోని పొత్తు పెట్టుకున్నారు. అందుకోసమే ఈ ఫలితాలు. ఏదైనా ఇప్పుడు పబ్లిక్ చూస్తారు కదండీ! అంటే పొత్తు పెట్టుకుంటే గెలుస్తారా ఎక్కడైనా? అంటే వీళ్ళకంటే సెపరేట్ ఓట్ బ్యాంక్ ఉంటదా? ప్రతి ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్ అయినా సరే ఆ ఎలక్షన్‌లో ఎవరి వల్ల మాకు బాగా జరుగుతుంది అంటే వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకంటే ఇలా ప్రజలందరూ ఏ పార్టీ మెంబర్ గారు. ఓ బీఆర్ఎస్ పార్టీ మెంబర్ గారు, ఒక కాంగ్రెస్‌కు పార్టీ మెంబర్స్ గారు, బీజేపీ కూడా మొత్తం ఉండరు. ఒక సామాన్య జనం ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు మనకు బెస్ట్ అని అనుకున్నప్పుడు ఆ వేవ్ లాగా వెళ్ళిపోతుంది. అంతే తప్పించి ఇప్పుడు అలా అనుకుంటే 2000 అంటే ఆంధ్రాలో తీసుకుంటే 2009లో చిరంజీవి గారు ఓడిపోయారు. మొన్న వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం అయ్యిండు. అంతకుముందు 2020 అంటే 19 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయిండు. 2 ప్లేస్‌లో ఓడిపోయిండు. అంటే పబ్లిక్ వేవ్ అండ్ మూడ్ అంటే ఎట్లుంటుందంటే చేంజ్ అవుతుంటారు. పరిస్థితుల ప్రకారంగా వాళ్ళ జీవన విధానం లేకుంటే అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతున్నాయి, దీన్ని బట్టి ఉంటుంది. కానీ పొత్తులతోని పెద్ద అదేం ఉండదు. ప్రజలతోని పొత్తులు పెట్టుకున్న పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సార్, ఇంకొంతమంది ఏమంటున్నారంటే బీజేపీ సీట్లు కొనేసింది అని అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇక్కడ ఏ సీట్లు అండి? ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ జరిగాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దానికి సీట్లు కొన్నారు. ఎవరు కొన్నారు? బీజేపీ వాళ్ళు అంటున్నారు. సీట్లు కొనడం ఏముందండి అందులో? టికెట్లు ఇచ్చా? అట్లా ఉండదండి. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా ఒక మంచి వాళ్ళకి ఖచ్చితంగా గెలిచే వాళ్ళకి టికెట్లు ఇస్తుంది. అలా అని ఒక సేవా గుణం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తుంది. ఇప్పుడు అంజిరెడ్డి గారు ఉన్నారు. ఆయన చాలా సేవలు చేసిండు. ట్రస్ట్ పెట్టాడు, విద్యారంగంలో ట్రస్ట్ పెట్టాడు. ఒక సౌమ్యుడు, ఒక అగ్రెసివ్ పర్సన్ కాదు. అట్ ద సేమ్ టైం నరేందర్ రెడ్డి గారు ఆయన ఒక 30-40 ఏళ్ళ నుంచి ఆల్ ఫోర్ సంస్థ ఏర్పాటు చేసి ఉత్తర తెలంగాణలో విద్యార్థుల్ని ఒక హరాస్మెంట్ చేసిండు. ₹1 ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూర్ పర్సన్ ఒక కాలేజీలో జాయిన్ అయినప్పుడు ₹1 కూడా తగ్గించలేదు. అలాంటి వ్యక్తికి ఇలా కాంగ్రెస్కి ఇచ్చింది, కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఒక సేవా గుణం ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చింది పట్టభద్రులకి. సేమ్ టైం మళ్ళీ
టీచర్స్ కూడా మల్క కుమ్రయ్య గారు అంటే ఆయన చాలా ఒక చైతన్యవాది. ఆయన ఎప్పుడు కూడా ఒక బ్రాడ్ మైండెడ్, ఒక చాలా ముందు చూపున్న వ్యక్తి, సేవాగుణం ఉన్న వ్యక్తి. ఎంతోమందికి విద్యారంగంలో అంటే వాస్తవం చెప్పాలంటే మల్క కుమ్రయ్య గారు గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో విద్యారంగం కమర్షియల్ రంగంలాగా మారుతున్న తరుణంలో రంగాన్ని సేవా రంగంగా మార్చిన వ్యక్తి మల్క కుమ్రయ్య గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చింది. బీజేపీ ఎప్పుడు కూడా ఈ కొనడం, అమ్మడమే ఉండదు. ఈవెన్ మనం చూసుకుంటే కూడా ఓటుకు నోటు కూడా ఇక్కడ చేయలేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసి ఈరోజు 2 ఎలక్షన్‌లో గెలిచింది. సో, అది ఖచ్చితంగా ఇప్పుడు ఏందంటే ఓడిపోయిన బాధలో ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఈ రాజకీయ రంగంలో ఒక విమర్శ అనేది ఖచ్చితంగా ఎయ్యాలి. లేకుంటే సెల్ఫ్ డిఫెన్స్ ఉండదు కదా! సో, అంటారు కాబట్టి అది పట్టించుకోవద్దు మనం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.